హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన పోరుని మనం చూస్తున్నాం. సాధారణంగా పండక్కి 2 లేదా 3 సినిమాలు పోటీపడ్డం మనం చూస్తుంటాం. కానీ ఈ 2026 సంక్రాంతి మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈసారి బరిలో ఏకంగా 5 సినిమాలు దిగాయి. అందులో 2 భారీ బడ్జెట్ సినిమాలు, ఒకటి మాస్ మహారాజా సినిమా, మరో 2 క్రేజీ యంగ్ హీరోల సినిమాలు. అవేంటో మనందరికీ తెలుసు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగ ఒక రాజు మరియు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి. ఈ 5 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ని రాబట్టాయి, అసలు ఏ సినిమా డే 1 కలెక్షన్స్లో టాప్ ప్లేస్లో ఉంది, ఏ సినిమా అంచనాలకు మించి రాణించింది, ఏ సినిమా నిరాశపరిచింది, ఈ విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ కంపేర్ చేసి ఎనాలిసిస్ చేద్దాం. ఈ వీడియో చూస్తే మీకు ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ముందుగా ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని ప్రారంభించిన సినిమా మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్. ఈ సినిమా రిలీజ్కి ముందున్న హైప్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కల్కి తర్వాత వస్తున్న సినిమా కావడం, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ని కొత్తగా చూడబోతున్నాం అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ హైప్ వల్లే ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర భారీ విధ్వంసం సృష్టించింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ది రాజాసాబ్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 నుండి 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. ఇండియా నెట్ కలెక్షన్స్లో చూస్తే సుమారు 54 కోట్లు చేసింది. ఒక హారర్ కామెడీ జానర్లో వచ్చిన సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అనేది కేవలం ప్రభాస్ స్టార్డమ్ వల్లే సాధ్యమైంది. నైజాం ఆంధ్రాలో బెనిఫిట్ షోల నుండే హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. అయితే మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఇది టాప్లో ఉన్నప్పటికీ మ్యాట్నీ షో నుండి వచ్చిన మిక్స్డ్ టాక్ వల్ల ఈవినింగ్ షోల ఆక్యుపెన్సీ కొంచెం తగ్గింది అనేది వాస్తవం. అయినప్పటికీ నంబర్స్ పరంగా చూస్తే డే 1 కింగ్గా రాజాసాబ్ నిలిచాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన సినిమా బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు. రాజాసాబ్ రిలీజైన 3 రోజుల తర్వాత వచ్చిన ఈ సినిమా అసలు సిసులైన మాస్ జాతరంటే ఏంటో చూపించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి రిలీజ్కి ముందే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సోమవారం నాడు రిలీజ్ అయినప్పటికీ అది ఒక పబ్లిక్ హాలిడేలా మారిపోయింది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని కొల్లగొట్టింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజాసాబ్కి పాన్ ఇండియా రిలీజుంది, హిందీ మార్కెట్ ఉంది. కానీ చిరంజీవి గారి సినిమా మేజర్గా తెలుగు వర్షన్ మీదే డిపెండ్ అయ్యి రాజాసాబ్కి సమానమైన గ్రాస్ని అంటే 84 కోట్లను రాబట్టడం అనేది మెగాస్టార్ స్టామినాకి నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో షేర్ పరంగా చూస్తే రాజాసాబ్ కంటే చిరంజీవి గారి సినిమాకే డే 1 ఎక్కువ వసూళ్లొచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ పరంగా చూస్తే మాత్రం 95%తో మెగాస్టార్ సినిమానే టాప్లో ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ట్రాక్టర్లు కట్టుకుని మరీ థియేటర్లకు రావడంతో ఈ రేంజ్ నంబర్స్ సాధ్యమయ్యాయి. ఇక ఈ 2 కొండల మధ్య నలిగిపోతుంది అనుకున్న చిన్నరాయి కానీ బాక్సాఫీస్ అద్దాలను పగలగొట్టిన సినిమా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి. మిగతా 2 సినిమాలతో పోలిస్తే దీనికి స్క్రీన్స్ చాలా తక్కువ, షోలు కూడా లిమిటెడ్. కానీ రవితేజ అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఆడియన్స్లో ఉంది. దానికి తోడు టైటిల్ క్యాచీగా ఉండడంతో లేడీస్ ఈ సినిమా వైపు చూశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 12 నుండి 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. బడ్జెట్ పరంగా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే డే 1 అసలైన విన్నర్ ఈ సినిమానే అని చెప్పాలి. ఎందుకంటే రాజాసాబ్ చిరంజీవి సినిమాల టికెట్ రేట్లు హైకున్నాయి. కానీ రవితేజ సినిమాకి నార్మల్ టికెట్ రేట్స్ ఉన్నాయి. తక్కువ రేట్లతో తక్కువ స్క్రీన్స్లో 15 కోట్లు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. టాప్ కూడా అద్భుతంగా రావడంతో ఈ సినిమాకి డే 1 ఒక బలమైన పునాది వేసింది. వీటి తర్వాత యూత్ ఫేవరెట్ నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు రిలీజైంది. జాతిరత్నాలు సినిమాతో భారీ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్న నవీన్ ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ఈ సినిమాకి డే 1 ఓపెనింగ్స్ చాలా డీసెంట్గా వచ్చాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 నుండి 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంత కాంపిటీషన్లో పెద్ద హీరోల సినిమాలు థియేటర్లను ఆక్రమించుకున్న సమయంలో ఒక మీడియం బడ్జెట్ సినిమాకి 8 కోట్లు రావడం గొప్ప విషయం. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఈ సినిమాకి క్యూ కట్టారు. డే 1 కలెక్షన్స్ పరంగా ఇది 4వ స్థానంలో ఉన్నప్పటికీ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది. నవీన్ కామెడీ టైమింగ్, రాధాకృష్ణ డైరెక్షన్ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. చివరగా సంక్రాంతి అంటే శర్వానంద్ సినిమా ఉండాల్సిందే అనే సెంటిమెంట్తో వచ్చిన సినిమా నారీ నారీ నడుమ మురారి.
శతమానం భవతి, మహానుభావుడు లాంటి హిట్స్ తర్వాత శర్వానంద్ మరోసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చారు. అయితే పోటీ తీవ్రంగా ఉండడంతో ఈ సినిమాకి స్క్రీన్స్ చాలా తక్కువ దొరికాయి. అయినప్పటికీ క్లాస్ ఆడియన్స్ మరియు ఫ్యామిలీస్ ఈ సినిమాని ఆదరించారు. మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 నుండి 6 కోట్ల గ్రాస్ని రాబట్టింది. నంబర్ పరంగా ఇది 5వ స్థానంలో ఉండవచ్చు, కానీ కంటెంట్ పరంగా ఎక్కడా తగ్గలేదు. స్లో అండ్ స్టడీగా వెళ్లే సినిమా ఇది. డే 1 కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. డ్రాప్స్ లేకుండా ఈవినింగ్ షోలు కూడా మంచి ఆక్యుపెన్సీతో నడిచాయి. ఇప్పుడు మనం ఈ 5 సినిమాలని ఓవరాల్గా కంపేర్ చేసి కంక్లూజన్కి వద్దాం. వాల్యూమ్ పరంగా అంటే భారీ నంబర్స్ పరంగా చూస్తే డే 1 విన్నర్స్ ఖచ్చితంగా ప్రభాస్ మరియు మెగాస్టార్. రాజాసాబ్ 85-90 కోట్లు, మన శంకరవర ప్రసాద్ గారు 84 కోట్లు. ఈ రెండూ బాక్సాఫీస్ మాన్స్టర్ లాగా విరుచుకుపడ్డాయి. అయితే ప్రభాస్ సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ యాడ్ అయింది. చిరంజీవి సినిమాకి కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే ఇంత మొత్తాన్ని తెచ్చిపెట్టింది. దీనిబట్టి తెలుగు గడ్డపై మెగాస్టార్ డామినేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రాఫిట్ పరంగా, సర్ప్రైజ్ పరంగా చూస్తే రవితేజ సినిమాదే పైచేయి. ఎవ్వరూ ఊహించని విధంగా 15 కోట్లు రాబట్టి అందరికీ షాకిచ్చింది. నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ సినిమాలు తమ పరిధిలో తాము బెస్ట్ ఓపెనింగ్స్నే ఇచ్చాయి. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఆక్యుపెన్సీ. రాజాసాబ్కి మార్నింగ్ షోస్కి 90% ఆక్యుపెన్సీ ఉంటే ఈవినింగ్కి అది 60-70% తగ్గింది. కానీ మెగాస్టార్ సినిమాకి, రవితేజ సినిమాకి మార్నింగ్ నుండి నైట్ వరకు గ్రాఫ్ పెరుగుతూనే వెళ్ళింది తప్ప తగ్గలేదు. చిరంజీవి గారి సినిమాకి చాలా సెంటర్లలో 100% ఆక్యుపెన్సీ నమోదైంది. దీనిబట్టి మౌత్ టాక్ ప్రభావం మొదటి రోజు సాయంత్రానికి ఎలా పడిందో మనం గమనించవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి 5 సినిమాలు 5 రకాల విందు భోజనాలను ఆడియన్స్కి అందించాయి. భారీ యాక్షన్ మరియు విజువల్స్ కోరుకునేవారికి రాజాసాబ్, వింటేజ్ కామెడీ మరియు మాస్ ఎలిమెంట్స్ కోరుకునేవారికి చిరంజీవి సినిమా, పక్కా లోకల్ ఎంటర్టైన్మెంట్ కోసం రవితేజ సినిమా, యూత్ఫుల్ ఫన్ కోసం నవీన్ సినిమా, క్లాస్ టచ్ కోసం శర్వానంద్ సినిమా, ఇలా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్లకి సినిమాలు దొరికాయి. అందుకే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తోంది. అందరూ హీరోలు హ్యాపీ, ఇండస్ట్రీ హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఇది సంక్రాంతి బరిలో దిగిన 5 సినిమాల డే 1 కలెక్షన్స్ కంపారిజన్ రిపోర్ట్. మీరు ఈ 5 సినిమాల్లో ఏ సినిమాకి ఫస్ట్ డే వెళ్లారు, లేదా ఏ సినిమాని చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు? ఈ 5 రియల్ సంక్రాంతి విన్నర్ ఎవరు అని మీరనుకుంటున్నారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ విశ్లేషణల కోసం, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.